ధర్మం అంటేమి ధారణాత్ ధర్మమిత్యాహు. ఏదైతే మమ్ములను సన్మార్గంలో తీసుకుపోతుందో అదే ధర్మం. బాహ్య ఆచారాలలో ధర్మము లేదు, జుట్టు బొట్టులలో ధర్మము లేదు, ఈ విభూతి అంటించే దాంట్లో ధర్మము లేదు, ఈ కాషాయ బట్టల్లో ధర్మము లేదు. నీ ఆచరణలో నీ ప్రేమలో ధర్మం ఉంది. జందమింపుగా వేసి సంధ్యవార్చిననేమి బ్రహ్మమందక కాడు బ్రహ్మణుండు. తిరుమణి శ్రీచూర్ణ గురురేఖలిడిననో విష్ణు నొందక కాడు వైష్ణవుండు. బూదిని నుదుటను పూసి కొనిననేమి శంభునందక కాడు శైవజనుడు. కాషాయ వస్త్రాలు గట్టి గప్పిననేమి ఆశపోవక కాడు యతివరుండు. ఇట్టి లౌకిక వేషాలు గట్టి కొనిన గురుని జందక సన్ముక్తి దొరకబోదు. ఈ రోజు మనం కొట్లాడుతున్నాం, బాహ్య ఆచారాల కొరకు కొట్లాడుతున్నాం. నామం 1 పెట్టాలన్నా 3 పెట్టాలన్నా పెద్ద సమస్య కూర్చుంది. కేరళలో సుప్రీంకోర్టు వరకు పోయిందంట, 3 నామాలు ఉండాలన్నా 1 నామం ఉండాలన్నా. కాషాయ బట్టల గురించి చర్చించుకుంటున్నాము, భస్మం గురించి చర్చలు. ఈ రోజు గడ్డం విడిచేది ముఖ్యమా, జుట్టు విడిచేది ముఖ్యమా, చాలా పెద్ద సమస్య అయిపోయింది. ఈరోజు లింగం వేయాలన్నా జనివారం వేయాలన్నా పెద్ద సమస్యగా అయిపోయింది. ఈరోజు మన వంట ఇల్లే మనకు దేవాలయం అయిపోయింది, మన వంట పాత్రలే మనకు దేవుళ్ళే కూర్చున్నారు. మన మంత్రమేమి ఈ రోజు మడి మడి ముట్టవద్దు ముట్టవద్దు, మడి మడి ముట్టవద్దు ముట్టవద్దు. మడిలో ఉన్నాను. మడి అంటేమి నిర్మలమైనటువంటి హృదయమే. పొడయో తుంబిరె పంకమేల తొలయల్ తాం శుద్ధనే నప్పనే కడుపాపంబలు మీయలాత శుచియే కాకాళియం మీయదే గుడపానం గొలెద్ద బేవిన ఫలం స్వాదప్పుదే లోకదో మడియే నిర్మల చిత్తవై హరహర శ్రీచన్న సోమేశ్వర. పరమాత్మని కేవలం పొగుడుతూ కూర్చుంటే దేవుడు ప్రసన్నుడు కాదు. కాయకవే కైలాస, విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చే తీరాలి. ఒక సిద్ధగాడు ఉత్తమమైనటువంటి సిద్ధగాడిగా మారిపోవాలి. చెమటోడ్చి పని చేసేది నేర్చుకోండి. మొదట ఒక తోటలో పని చేస్తున్నప్పుడు యజమాని వస్తాడు, ఒకడు యజమానిని పొగడుకుంటూ నిలబడతాడు, ఇంకొకడు యజమానికి నమస్కారం చేసి తన పనిలో తాను నిమగ్నమైపోతాడు. ఎవరికి ఆ యజమాని ఒప్పుకుంటాడు? తన చుట్టూ పొగడుకుంటూ తిరిగేవానికి ఆదరిస్తాడా, గౌరవిస్తాడా? ఎప్పటికీ కాదు. ఈ రోజు పూజారులు, మౌలవీలు, ఫాదర్లు దేవుని పేరుతో స్తోత్రాలు చేసుకుపోతే దేవుడు ఒప్పుకుంటాడా? కష్టపడి పనిచేసే విరామ సమయంలో, నిర్ణయించినటువంటి సమయంలో దేవుని ధ్యానము చేయి, అంతే చాలు. ಭಸ್ಮ ಬಳಿದೊಡಿಲ್ಲ, ಗಂಧ ತೆಳೆದೊಡಿಲ್ಲ, ಗಡ್ಡ ಬೆಳೆದೊಡಿಲ್ಲ, ಮುದ್ರೆ ಮೆರೆದೊಡಿಲ್ಲ, ಶಿಲುಬೆ ಧರಿಸಿದೊಡಿಲ್ಲ. ಬಾಹ್ಯ ಚಿಹ್ನೆಗಳಿಂದ ಭಕ್ತರಾದವರುಂಟೆ, ಮುಂಡನ ಮಾಡಿಸಿಕೊಂಡು ಅನಾಸಕ್ತರಾದವರುಂಟೆ, ಬರೀ ತನುವ ತಿಳಿದು ಶುದ್ಧರಾದವರುಂಟೆ. ವೇಷಗಾರಿಕೆ ಮೋಸಗಾರಿಕೆ ಬೇರಲ್ಲ, ಒಳಗೆ ತೊಳೆಯದೇ ದಾರಿ ಬೇರಿಲ್ಲ, ಅಂತರಂಗ ಶುದ್ಧವಾದರೆ ಗುರಿ ದೂರಿಲ್ಲ. ನಡೆಯ ನುಡಿಯು ಒಂದು ಮಾಡಣ್ಣ, ನುಡಿಲಿಂದ ಕೇಳಿ ನಡೆಯಲಾರದೆ ನುಡಿಯಲೇನಣ್ಣ. ನುಡಿಯು ಶಾಸ್ತ್ರದ ವೇದ ಪುರಾಣವು ಅರಿಯದೆ ಗಡಿ ಗಡಿಗೆ ಕೇಳಿ, ದುಡುಕು ಮಾಡದೆ ದೃಢಮತಿಯಿಂದ ನಡೆಯದಿದ್ದರೆ ನ್ಯಾಯವಲ್ಲಣ್ಣ. ಆತ್ಮಲಿಂಗವು ಶುದ್ಧಿ ಮಾಡಣ್ಣ, ಆಚಾರದಿಂದಲಿ ಭಾಂಡ ತೊಳೆದು ಪಾಕ ಮಾಡಣ್ಣ. ಚಿತ್ತ ಶುದ್ಧಿಲಿ ಶಿವನ ಪೂಜೆ ಮಾಡಿ ಮಂಗಳ ಸೂತ್ರ ಪಿಡಿದು ರಂಗು ಮಂಟಪದೊಳಗೆ ಸೇರಿ ಶೀಲ ಜಂಗಮನಾಗಬೇಕಿಟ. ఉత్త జంగం అయితే ప్రయోజనం లేదు. శీల అంటే క్యారెక్టర్, దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ వెల్త్ ఇస్ లాస్ట్, నథింగ్ ఇస్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్, సంథింగ్ ఇస్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. ఈ రోజుల్లో అంటారు, ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, నథింగ్ ఇస్ లాస్ట్ అంటారు. ఇఫ్ వెల్త్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ లాస్ట్ అంటారు. అందువల్ల పెద్దలు ధర్మాన్ని 3 రీతిలుగా విభజిస్తున్నారు. రిలీజియన్ ఆఫ్ ఇగ్నారెన్స్, రిలీజియన్ ఆఫ్ లాజిక్, రిలీజియన్ ఆఫ్ ఎక్స్టాసీ అని అంటారు. అజ్ఞానుల ధర్మం అని, తార్కికుల ధర్మం అని, అనుభవజ్ఞుల ధర్మం అని 3 రీతిలుగా చేస్తారు. రిలీజియన్ ఆఫ్ ఇగ్నారెన్స్, అమాయకత్వంతో కూడినటువంటిది. ఇది 100కి 95% ఇటువంటి వాళ్ళే ఉన్నారు. ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి తూచా తప్పుకోకుండా పాటించాలి. ఇది హరాము, ఇది హలాలు అని డివైడ్ చేసి పెట్టేస్తారు వాళ్ళు. 100కి 95% ఇటువంటి వాళ్ళే ఉన్నారు. వీళ్ళనే మత ఛాందసులు అని అంటారు, కూప మండూకాలు అని అంటారు. ఒక సముద్రపు కప్ప ఒక బావికి వచ్చి చేరుతుందంట, బావిలో ఉండే కప్ప అంటుందంట, ఎక్కడి నుంచి వస్తుంది అంటే సముద్రం నుంచి వస్తుంది అని. ఎంత ఉంది సముద్రము? చాలా పెద్దది. చాలా పెద్దది అంటే చాలా పెద్దది అంటే జంప్ చేస్తుందంట, ఇక్కడి నుంచి ఎక్కడ. ఇంత ఉందా అని అంటుందంట. అయ్యో దీనికంటే పెద్దది, ఇంకొక జంప్ చేస్తుందంట. ఇంత ఉందా నీ సముద్రం అని అంటుంది. అయ్యో దాన్ని లెక్కేసకి రాదు, చెప్పో నీకు బుద్ధి లేదు, సముద్రం అంటే ఇంతే, ఈ బావి ఎంత ఉందో అంతే, దీనికంటే మించిన సముద్రం ప్రపంచంలో ఎక్కలేదు, గెడవట్ అంటుంది. ఉపస్థ మండూకాలు అని అంటారు. మత ఛాందసులు ఈ రీతిగా ఉంటారు. వేరే ధర్మంలో ఏమి చెప్పబడింది, మంచిది వేరే ధర్మంలో ఉంటే తీసుకుందాం, తప్పులేదు.
లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవరీ సైడ్. అన్ని దిక్కుల నుంచి సద్భావన మనకు చేరని అన్నటువంటి విశాల భావంతో జీవించాలి. ఆ భావములు నశించినాడు సంకుచితత్వము బయలుదేరుతుంది. అదే రిలిజియన్ ఆఫ్ ఇగ్నారెన్స్ లో ఉన్నటువంటి కొంతమంది అమాయకుల హృదయాల్లో ఇది ఉంది. హరాం హలాల్ అని పేరు పెట్టేస్తారు. షరియత్ వాళ్ళు తమ మార్గంలో పోని తప్పులేదు. వేరే ధర్మాలను కించపరచవద్దండి. పరధర్మ సహిష్ణుత కావాలి. ప్రతి ధర్మము పంచసూత్రముల మీద ఆధారపడి ఉంది. కల్మా ఉంది, మంత్రం ప్రతి ధర్మానికి ఉంది. రోజా ఉంది, ఉపవాసం. నమాజ్ ఉంది, ప్రార్థన. జకాత్ ఉంది, దానం. హజ్ ఉంది, తీర్థయాత్రలు. ప్రతి ధర్మానికి ఇవి పంచసూత్రాలు ఉన్నాయి. ప్రతి ధర్మము పాటిస్తుంది. అయితే వేరే ధర్మాలని కించపరచవద్దు. కహాకా హరాం కహాకా హలాల్. చూడండి, कहाँ का हराम कहाँ का हलाल, ये दो है को निकाल बनेगा तू रामलाल. कहाँ का हराम कहाँ का हलाल, ये दो है को निकाल बनेगा तू रामलाल. ఈ సంకుచిత తత్వము విడిచిపెట్టాలి. షరియత్లో షరారత్ రాకూడదు, కించపరచొద్దండి. వాన్లో ఏముంది, వాడేం చెప్తాడో వీడేం చెప్తాడో అని విమర్శ చేస్తారు చాలా మంది. వాడేటువంటి వాడు, వీడేటువంటి వాడు, వాడిట్లా వాడు, వీడు. చూడండి, మిగతా వేళ్ళు యా వైపు చూపిస్తున్నారు. ఇటువంటి వాడు, అటువంటి వాడు, ఇటువంటి వాడు, ఇటువంటి వాడు. మన వైపే చూపిస్తాయి మూడు. మేము ఒక వేలు చూపిస్తే 3 వేలు మా వైపు. కాబట్టి మనము శుద్ధులము కావాలి. ఎదుటి వాళ్ళను కించపరచవద్దండి. ఇంకా రిలిజియన్ ఆఫ్ లాజిక్, తర్కం, పండితుల ధర్మము అని అంటారు. ఏదో ఒక యుగ పురుషుడు వచ్చిన తర్వాత పండితులు చుట్టూ చేరుకుంటారు. ఒక ఆర్గనైజేషన్ చేస్తారు. హెడ్ ఓరియంటెడ్ అంటారు దీన్ని. దీనికి చాలా ముఖ్యం. సూత్రాలు రాసేస్తారు, శాస్త్రాలు రాసేస్తారు. ఒక చర్చినో మసీదునో దేవస్థానాలు కట్టేస్తారు. ఒక విధి నియమాలు పెట్టేస్తారు. ఈ రీతిగానే ఉండాలి, ఆ రీతిగానే ఉండాలి అని చెప్పి దీన్ని రిలిజియన్ ఆఫ్ లాజిక్ అని అంటారు. రిలిజియన్ ఆఫ్ ఎక్స్టాసీ, ఆత్మానందం పొందే ధర్మం అది. ఇక్కడ కుల మతాల ప్రసక్తి లేదు, తరతమ భేదాలు లేదు, నీవు నేను అనే భావమే లేదు. ఇక్కడ ఆత్మానందంలో వెళ్ళిపోతాడు ఆయన. హార్ట్ ఓరియంటెడ్ ఇది. పవిత్రమైన హృదయము కావాలి దీనికి. ఇక్కడ మౌనం పలుకుతుంది. సైలెన్స్ హ్యాస్ టు స్పీక్. మౌనం కలహం నాస్తి. మౌన వ్యాఖ్యానిత పరబ్రహ్మతత్వం మౌనములో చూపిస్తుంది అది అని అంటాడు. అటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వీళ్ళకు భేదము లేదు. మనమంతా దేవుని ముద్దు బిడ్డలమే అని చెప్తారు. పెద్ద చిన్న లేదు అని అంటారు. తర్ఫీదు ఇస్తూ పోతారు. ఈ ఎక్స్టాసీ ఆనందాన్ని పొందాలి. భేదం లేదు వీళ్ళకి.